अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वल आक़िबतु लिल मुत्तक़ीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन वमन तबिअहुम बि इहसानिन इला यौमिद्दीन अम्मा बाद। सर्व స్తోత్రాలు అన్ని విధాల పొగడతలు సర్వలోక ప్రభువైన పాలకుడైన అల్లాహ్కే శోభిస్తాయి। అనంత కరుణా శుభాలు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన ప్రియ సహచరులపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన అనుగ్రహాలను వర్షింపజేయుగాక। అభిమాన సోదరులారా, మీకందరికీ నా ఇస్లామీ అభివాదం, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు। ఈరోజు మనం ఫాతిమా బిన్తె ఖత్తాబ్ రదియల్లాహు అన్హా గురించి తెలుసుకోబోతున్నాం। ప్రియ సోదర సోదరీమణులారా, ఇస్లాం ధర్మం సమస్త మానవ జాతి కోసం మరియు మహిళల జీవితాలలో ఒక ఉత్ప్రేరకంగా, మార్గదర్శకత్వంగా ఆవిర్భవించింది। గతములో వినని ఒక భావన లేదా ఆలోచన, మహిళల హక్కులు అనేవి ఆచరించబడ్డాయి, వాటిని రక్షించడం జరిగింది। గృహాల్లో కేవలం ఓ వస్తువుగా ఉన్న భార్య పరువునకు చిహ్నం అయింది ఇస్లాం ధర్మం। మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాలు తమ కుమార్తెల పట్ల చూపిన ఉత్తమ ప్రవర్తన, ప్రేమను చూసి ఆశ్చర్యపోయారు। దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీ పురుష తేడా ఆధారంగా విశ్వాసులలో ఎలాంటి తేడా లేదు అని అన్నారు। ఇద్దరు సమానంగా హక్కులు, విధులు, జ్ఞానము పొందవచ్చని బోధించారు। మహిళలు చెడు నుండి రక్షణ పొందటానికి, ఇతరులను మంచి వైపు ప్రోత్సహించడానికి పురుషులతో పాటు సమాన అధికారం కలిగి ఉన్నారు। భార్యను గౌరవించలేని భర్త విశ్వాసం అసంపూర్తిగా మిగులుతుందని అన్నారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం। ఈ విధమైన విశ్వాసంతో మహిళలు గౌరవనీయ స్థితి, స్థానం పొంది ఇస్లామిక్ చరిత్రలో ఉన్నత స్థానం పొందిన వారిలో ఒకరు ఫాతిమా బిన్తె ఖత్తాబ్ రదియల్లాహు అన్హా। ప్రియ వీక్షకుల్లారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ప్రవక్త పదవి లభించిన ప్రారంభ కాలం, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు, హంజా రదియల్లాహు అన్హు, అలీ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు అన్హు, ఇంకా కొంతమంది సహాబాలు ఎవరైతే ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించారో వారిలో చాలా మంది కాబతుల్లాలో ఉన్నారు। ఒక సందర్భంలో, ఎప్పటి మాట ఇది, ప్రవక్త గారికి ప్రవక్త పదవి లభించిన ప్రారంభ కాలంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో పాటు అనేక మంది సహాబాలు ఎక్కడ ఉన్నారు? కాబతుల్లా, మస్జిద్ హరాములో ఉన్నారు। అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు కూడా ఉన్నారు। అబూబకర్ రదియల్లాహు అన్హు ప్రవక్త గారి అనుమతి తీసుకొని ఒక ప్రసంగం ఇచ్చారు। అక్కడ ఉన్న
ముష్రికులకు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుమతి ఇచ్చిన తర్వాత అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు అక్కడున్న ముష్రికులను ఉద్దేశించి ఒక ప్రసంగం చేశారు. తౌహీద్ ఘనత, తౌహీద్ అంటే ఏమిటి, అసలైన నిజమైన వాస్తవంగా సృష్టికర్త, ఈ సకల లోకాలకి సృష్టికర్త ఎవరు, షిర్క్ ఎంత ఘోరమైన పాపం, షిర్క్ ఖండన, దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు తెలియపరిచారు, ప్రసంగం చేశారు మస్జిద్ హరాం. కానీ అక్కడున్న ముష్రికులు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు యొక్క మాటలు విని అది వాస్తవమా అవాస్తవమా తప్ప కాదా గ్రహించవలసిన పోయి హింసించటం మొదలెట్టారు. అంటే చాలా ఘోరంగా కొట్టారు అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారిని. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని కూడా అలా నెట్టేశారు. కానీ అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారికి చాలా గాయాలు తగిలాయి. రక్తం కూడా కారుతా ఉంది. ఆ విధంగా కొట్టారు ఆ దుర్మార్గులు. ముఖం ఎలా అయిపోయిందంటే ముఖాన్ని చూసి ఈయనే అబూబకర్ సిద్దీక్ అని గుర్తు పట్టలేము, ఆ విధంగా ముఖం అయిపోయింది. ఈ విషయం అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క తెగవారికి తెలిసింది, బను తైమ్. ఆ తెగవారు పరుగెత్తుకుని మస్జిద్ హరాం లోపలికి వచ్చి అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హుని ఎత్తుకుని వారింటికి తీసుకొని పోయి పరుండబెట్టారు. మతి కోల్పోయారు. ఎటువంటి దెబ్బలు తగిలాయంటే గాయాలు, ఏ విధంగా ఆ దుర్మార్గులు, ఆ ముష్రికులు, శత్రువులు హింసించారు, కొట్టారంటే మతి కూడా పోయింది అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు గారికి. ఇంట్లో పరుండబెట్టి తల్లి అబూబకర్ రదియల్లాహు అన్హు గారికి తల్లి అమ్మ ఉమ్ముల్ ఖైర్ చాలా దుఃఖంతో ఏడుస్తున్నారు, నా కొడుకుకి ఇలా కొట్టారే అని చెప్పి. చాలా మంది వస్తున్నారు పోతున్నారు చూడటానికి, పరామర్శించటానికి. తెగవారు దాదాపు అసర్ తర్వాత సాయంకాలం అబూబకర్ రదియల్లాహు అన్హు గారికి స్పృహ వచ్చింది. స్పృహ వచ్చిన వెంటనే అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క నోట వచ్చిన మాట, అమ్మా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు? తల్లి అయిన ఉమ్ముల్ ఖైర్ గారు, నాన్న నీకు ఆరోగ్యం బాగాలేదు, చాలా గాయాలు పడ్డాయి, ముందు నువ్వు కొంచెం ఏమైనా తిను త్రాగు అని త్రాగించడానికి ప్రయత్నిస్తే, లేదు నా విషయం తర్వాత చూసుకుందాము, నేను తర్వాత తింటాను, తర్వాత తాగుతాను, ముందు నాకు చెప్పండి మహాప్రవక్త ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఆ తెగవారు ఈ మాట విని వారికి చాలా కోపం వచ్చేసింది. ఎందుకంటే వారు కూడా ఇంకా ముస్లిం అవ్వలేదు కదా. తెగ ఆ భావనతో, తెగ ఫీలింగ్తో వారు వచ్చారు. మా తెగు చెందినవాడు, మా వంశానికి చెందినవారు, మా కుటుంబానికి చెందినవారు, ఈ భావనతో, ఈ ప్రేమతో, ఈ అభిమానంతో వచ్చి కాపాడి ఎత్తుకుని ఇంటికి తీసుకుని వచ్చారు. స్పృహ వచ్చిన తర్వాత అబూబకర్ రదియల్లాహు అన్హు
ఆయన గురించి అనకుండా, ఏమి తినకుండా, ఏమి తాగకుండా, మందులు వేసుకోకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అని ఆయన ఇంకా నీకు బుద్ధి రాలేదా అని చెప్పి కోపంతో వారు అబూబకర్ రలియల్లాహు గారి అమ్మాయిని ఉద్దేశించి, అమ్మా ఈ మందులు తినిపించు, ఇక మేము పోతున్నామని చెప్పి తెగవారు వెళ్ళిపోయారు. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు యొక్క అమ్మ ఉమ్ముల్ ఖైర్, నాన్న ముందు మందులు తిను, నాన్న తాగు, నాన్న తిను, నాన్న ఎంత చెప్పినా అమ్మ నాకు ముందు నువ్వు చెప్పమ్మా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడ ఉన్నారమ్మా, ఎలా ఉన్నారమ్మా అంటే ఉమ్ముల్ ఖైర్ గారు, నాన్న నాకు నిజంగా తెలియదు. అప్పటి వరకు ఉమ్ముల్ ఖైర్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అబూబకర్ రలియల్లాహు అన్హు యొక్క తల్లి ఉమ్ముల్ ఖైర్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అప్పుడు ఈ సంఘటన జరిగేటప్పుడు అమ్మ అంటున్నారా, నాన్న నిజంగానే నాకు తెలీదు ముహమ్మద్ బిన్ అబ్దుల్లా ఎక్కడ ఉన్నాడో. చూడమ్మా, నాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలిసినంత వరకు నేను తినను, తాగను. ఒక పని చేయమ్మా, అక్కడికి పోయి ఉమ్మె జమీల్కి అడుగు, తప్పనిసరిగా ఆవిడ తెలిసి ఉంటుంది మన ప్రవక్త గురించి. దయచేసి ఉమ్మె జమీల్ దగ్గరికి పోయి మన ప్రవక్త గారి గురించి ఏ కబుర్లు తెలుసుకుని రావమ్మా. ఓకే అని చెప్పి ఉమ్ముల్ ఖైర్ గారు ఉమ్మె జమీల్ ఇంటికి పోయారు. ఉమ్మె జమీల్ ఇంటికి పోయి రలియల్లాహు అన్హా అడిగారు, నా కొడుకు అబూబకర్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది, చాలా కొంచెం కూడా దయ లేకుండా చాలా కఠినమైన విధంగా వారు శిక్షించారు నా కొడుకు అబూబకర్కి. గాయాలతో రక్తం కూడా కారుతా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను తినను, తాగను, ముందు నాకు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి తెలియాలి అని చెప్పి అంటున్నాడు. ఓ ఉమ్మె జమీల్, ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ ముహమ్మద్ బిన్ అబ్దుల్లా ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఉమ్మె జమీల్ రలియల్లాహు అన్హా చెప్పలేదు. నేను ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు నీకు చెప్పటం కంటే బదులు నేనే స్వయంగా అబూబకర్ రలియల్లాహు అన్హుతో నీ ఇంటికి వచ్చి ఆయన గారితో మాట్లాడాలి అనుకుంటున్నాను అని అన్నారు ఉమ్మె జమీల్ గారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి వాస్తవం చెప్పకుండా, ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయం చెప్పకుండా నేనే స్వయంగా వచ్చి మాట్లాడతాను అబూబకర్ గారికి అన్నారు ఆవిడ ఉమ్మె జమీల్ రలియల్లాహు అన్హా. ఎందుకన్నారంటే అప్పుడు అబూబకర్ యొక్క అమ్మ ఉమ్ముల్ ఖైర్ ఇంకా ఇస్లాం స్వీకరించలేదు. అందుకు ప్రవక్త గారికి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అనే భావనతో చెప్పలేదు. ఓకేనమ్మా అని చెప్పి ఉమ్ముల్ ఖైర్ ఉమ్మె జమీల్కి తీసుకొని వచ్చారు ఇంటికి. ఉమ్మె జమీల్ రలియల్లాహు అన్హా ఓదార్చుతూ, ఓ అబూబకర్ ముందు నెత్తును త్రాగు. లేదు ఉమ్మె జమీల్, నాకు ముందు నువ్వు చెప్పు, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు? ఉమ్మె జమీల్ కొంచెం ఆలోచన చేసి, ఓ అబూబకర్, ప్రవక్త గారి గురించి ఇప్పుడు నేను నీకు వివరం చెప్పితే మీ అమ్మ వినేస్తుంది కదా, మీ అమ్మకి తెలిసిపోతుంది కదా అన్నాడు. అబూబకర్ సిద్దీక్ రలియల్లాహు అన్హు, ఉమ్మె జమీల్, నా అమ్మ ముస్లిం కాకపోయినా ఆవిడ గురించి ఈ విషయంలో జంకే అవసరం లేదు, భయపడే అవసరం లేదు, చింతించే అవసరం లేదు, ధైర్యంగా చెప్పు అంటే, అబూబకర్ భయపడకు, బాధపడకు, కంగారపడకు, ప్రవక్త గారికి ఏమీ కాలేదు, ఆయన బాగున్నారు, క్షేమంగా ఉన్నారు, దారి అరకంలో ఉన్నారు. అర్హం బిన్ అబిల్ అర్హం అక్కడ ఇస్లాం ప్రారంభ కాలంలో మక్కాలో అది ఒక 16 సంవత్సరాల యువకుని ఇల్లు. అది అర్హం బిన్ అబిల్ అర్కం. ఆ ఇంట్లో ఎవరైనా ఈ ఇస్లాం ప్రచారము, ఏమైనా రహస్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి
ఆ ఇల్లుని వారు సెంటర్ పాయింట్ గా చేసుకున్నారు. ఎందుకంటే ఎవరికి అప్పుడు అనుమానం రాదని. 16 సంవత్సరాల పిల్లోడు అతని ఇంట్లో జమ అయితే వేరే వారికి అనుమానము సందేహాలు రావు అనే ఉద్దేశంతో ఈ విధంగా కొన్ని కారణాల వల్ల అవసరమైనప్పుడు ఈ సహాబాలు ఇస్లాం స్వీకరించేవారు జమాయి అక్కడ మీటింగ్ చేసుకునేవారు. ఇక ఆ విధంగా చెప్పారు. అలా చెప్పారు. ఉమ్మె జమీల్ రదియల్లాహు అన్హు, అబూబకర్ చింతించకు, బాధపడకు, ప్రవక్త గారు దారి అర్హంలో క్షేమంగా ఉన్నారు. అప్పుడు అబూబకర్ రదియల్లాహు అన్హు ఉమ్మె జమీల్ అమ్మా ఇద్దరిని, ఉమ్ముల్ ఖైర్ని, ఉమ్మె జమీల్ ఇద్దరిని ఉద్దేశించి నన్ను ఇప్పుడే ప్రవక్త గారి దగ్గరికి తీసుకుని పోండి అన్నారు. నడిచే స్థితిలో లేరు అబూబకర్ రదియల్లాహు అన్హు. ఉమ్మె జమీల్ ఒక భుజాన పట్టుకుని, తల్లి ఉమ్ముల్ ఖైర్ ఇంకో భుజాన్ని పట్టుకుని తీసుకుని పోయారు దారి అర్హంకి. అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, ఇంకా ఇతర సహాబాలు ఉన్నారు. అబూబకర్ రదియల్లాహు అన్హుని చూసి అందరూ కళ్ళ నుంచి కన్నీరు కంటతడి పెట్టుకున్నారు. అప్పటికి ధైర్యం వచ్చింది అబూబకర్ రదియల్లాహు అన్హుకి, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం క్షేమంగా ఉన్నారు. అభిమాన సోదరులారా, ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని ఉద్దేశించి అబూబకర్ రదియల్లాహు అన్హు మాట అన్నారు. ఓ దైవ ప్రవక్త, నా అమ్మ ఉమ్ముల్ ఖైర్ గురించి దువా చేయండి, హిదాయత్ గురించి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రత్యేకంగా దుఆ చేశారు. ఉమ్ముల్ ఖైర్ అంటే అబూబకర్ రదియల్లాహు అన్హు యొక్క అమ్మ ఉమ్ముల్ ఖైర్ గురించి దువా చేశారు హిదాయత్ కోసం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వెంటనే ఆ దువా స్వీకరించాడు. ఉమ్ముల్ ఖైర్ రదియల్లాహు అన్హా ఇస్లాం స్వీకరించారు. అభిమాన సోదరులారా, ఇక ఈ స్టోరీని కొంచెం ముందుకు సాగటం కంటే ముందు ఇక్కడ ఆగి మనము కాస్త ఆత్మ పరిశీలన లేకపోతే కొంచెం ఆలోచన చేయాలి. అది ఏమిటంటే, ఇప్పటి వరకు మనము ఇస్లాం ప్రారంభ కాలంలో అబూబకర్ రదియల్లాహు అన్హుకి జరిగిన ఈ సంఘటనలో మన కోసం గుణపాఠం ఏమిటి? ఒక్క ముక్కలు చెప్పాలంటే అన్నిటికంటే ప్రధానమైనది విశ్వాసం. దానిని కోల్పోకూడదు. ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరకాటాలు వచ్చినా, ఎంత నష్టం జరిగినా, చివరికి హాని కలిగినా విశ్వాసం ముఖ్యం. అది ప్రాణం కంటే విలువైనది. ఆస్తి, పాస్తి, హోదా ఇదంతా తర్వాత. దీనికంటే ముందు ప్రాణం ఉంది కదా. ప్రాణం కంటే విలువైనది విశ్వాసం, తౌహీద్. ఇది మనకు అర్థమైంది. రెండవ విషయం ఏమర్థమైంది? ఇల్లు, వాకలి, భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, ఆస్తి, పాస్తి, హోదా, సంపద వీటన్నిటికంటే ప్రవక్త గారి పట్ల ప్రేమ ఎక్కువగా కలిగి ఉండాలి. ఇది మనకు అర్థమైంది. ఈ విధంగా ఇంకా ఈ సంఘటన, ఈ సిరత్వ మనం ఆలోచిస్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇక అభిమాన సోదరులారా, అసలు ఈ రోజు ఎవరి సిరత్వం చెప్పదలిచాను? ఈరోజు ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా కదా. ఇప్పుడు ఈ సంఘటనలో ఉమ్మె జమీల్ ఉన్నారు కదా, ఆ ఉమ్మె జమీలే ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు. అంటే ఫాతిమా బిన్తే ఖత్తాబ్ కూతురు ఫాతిమా అంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ కి చెల్లెలు. రెండవ ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారికి చెల్లెలు ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా. ఆ ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా యొక్క బిరుదు, కున్నియత్, బిరుదు కాదు కున్నియత్, ఉమ్మె జమీల్. అంటే అబూబకర్ రదియల్లాహు అన్హుకి సంబంధించిన సంఘటన నేను ఎందుకు వివరించానంటే,
ఈ సంఘటనలో ఉమ్మె జమీల్ గారు ఉన్నారు. ఉమ్మె జమీల్ ఎవరు? ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు గారు ఉన్నారు. అంటే ఫాతిమా బింతే ఖత్తాబ్ ఉమ్మె జమీల్ రదియల్లాహు అన్హా ప్రప్రథమంగా ఇస్లాం స్వీకరించిన వారిలో ఒకరు. ఇక ఉమ్మె జమీల్ ఖురేష్ కి చెందిన వారే. ఉమ్మె జమీల్ ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా యొక్క వంశావళి ఫాతిమా బింతే ఖత్తాబ్ బిన్ नुफैल बिन अब्दुल उज़्ज़ा बिन रिबाह बिन अब्दुल्ला बिन करत बिन जराह बिन अदी बिन काब बिन लुई దగ్గరికి పోతుంది కదా. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూడండి, ముహమ్మద్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ బిన్ హాషిం బిన్ అబ్దుల్ మునాబ్ బిన్ కుసై బిన్ కిలాబ్ బిన్ ముర్రా బిన్ కాబ్ బిన్ లుయ్. అంటే ఈ కాబ్ బిన్ లుయ్ దగ్గరికి ఇద్దరి తండ్రులు ఒకరైపోతారు, వంశం ఒకటి అయిపోతుంది. ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా యొక్క భర్త సయీద్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు అషర ముబషరాలోని ఒకరు. సుబ్హానల్లాహ్. చూడండి, సయీద్ బిన్ జైద్ ఎవరు? అషర ముబషరా ఉన్నారు కదా, ఆ అషర ముబషరాలోని ఒకరు సయీద్ బిన్ జైద్. అంటే ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా యొక్క వివాహం సయీద్ బిన్ జైద్ తో జరిగింది. అంటే ఇస్లాం స్వీకరించే వారిలో ఫాతిమా బింతే ఖత్తాబ్ 27వ వారు. సుబ్హానల్లాహ్. ఆవిడ కంటే ముందు 26 మంది ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఇస్లాం స్వీకరించింది ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా. 28వ వారు భర్త సయీద్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు. అభిమాన సోదరులారా, ఫాతిమా బింతే ఖత్తాబ్ ఆవిడ ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరణకి ఒక ముఖ్యమైన బలమైన కారణమయ్యారు. హిదాయత్ ప్రసాదించింది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అది ఎవ్వరి చేతిలో లేదు. చివరికి ప్రవక్తల చేతిలో కూడా అది లేదు. ఇన్నల్లాహ యహ్దీ మన్ యషా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎవరిని కోరుకుంటాడో హిదాయత్ ప్రసాదిస్తాడు. కాకపోతే ప్రాపంచిక పరంగా కొన్ని కారకాలు ఉంటాయి కదా. ఆ ముఖ్య కారణాలలో ఒక కారణం ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా తన అన్నయ్య రెండో ఖలీఫా ఉమర్ బిన్ ఖత్తాబ్ యొక్క ఇస్లాం. అలాగే మహాప్రవక్త ముహమ్మద్ కూడా దువా చేశారు కదా. ఆ దువా ఏమిటి? రోజు రోజుకి మక్కాలో ముస్లిములకి విరుద్ధంగా, విశ్వాసులకి విరుద్ధంగా హింసించటము, కొట్టటము, రకరకాలుగా బాధలు పెట్టడం మొదలైపోయినాయి. ఆ సందర్భంలో దైవ ప్రవక్త శాస్త్రం ఏం దువా చేశారు? అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లాం బి అహదిర్ రజులైని అమ్మా ఇబ్ను హిషామ్ వ అమ్మా ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్. ఓ అల్లాహ్, ఇస్లామును గౌరవాన్ని ప్రసాదించు ఇబ్నే హిషాం ద్వారా లేదా ఉమర్ బిన్ ఖత్తాబ్ ద్వారా. ఇబ్నే హిషాం అంటే ఇక్కడ అబూ జహల్ అన్నమాట. వాళ్ళ అబూ జహల్ ద్వారా లేకపోతే ఉమర్ బిన్ ఖత్తాబ్ ద్వారా నువ్వు ఇస్లాంని బలపరుచు, గౌరవాన్ని ప్రసాదించు అల్లా అని దైవ ప్రవక్త శాస్త్రం దువా చేశారు. ఆ దువా చేసిన మరుసటి రోజు, రెండవ రోజు, నేను ఈ స్టోరీ మొత్తం వివరంగా కాకుండా క్లుప్తంగా సారాంశం చెప్పదలిచాను. నేను చెప్పిన నేను చెప్పబోయే ఈ వాక్య, ఈ సంఘటన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క ఇస్లాం స్వీకరణ గురించి అనేక ఉల్లేఖనాలు ఉన్నాయి. కొన్ని ఉల్లేఖనాల్లో కొంత పదాలు తేడాగా ఉన్నాయి, కొన్ని విషయాలు కొన్ని తేడాగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక అథెంటిక్ పుస్తకం ఉంది, అల్-లు'లు'ల్ మక్నూన్ అని. ఆ పుస్తకం ఆధారంగా మాట్లాడుతున్నాను నేను. అల్-లు'లు'ల్ మక్నూన్ అనే పుస్తకం ఆధారంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు సారాంశం చెప్తున్నాను నేను. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని చంపటానికి కత్తి తీసుకొని ఇంటి నుంచి బయలుదేరారు.
దారిలో ఒక వ్యక్తి కనపడి అడిగాడు, ఓ ఉమర్ ఎక్కడికి పోతున్నావు అని. ఆయన వచ్చి నేను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని హతమార్చడానికి చంపేయడానికి పోతున్నాను. రోజు రోజుకి అతను కుటుంబం వారికి విడదీసేస్తున్నాడు, వీళ్ళు ముస్లిం అయిపోతున్నారు, ఏదేదో కారణాలు చెప్పి ఇది గొడవ రోజు ఎక్కువైపోతా ఉంది, ఒకేసారి అతనికే చంపేస్తే పోతుంది కదా అనే ఉద్దేశంతో బయలుదేరాను అని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు బయలుదేరాడు. ఆ వ్యక్తి, ఓ ఉమర్, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు చంపడానికి పోతే చంపిన తర్వాత బను అబ్దుల్ ముత్తలిబ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబీకులు నీకు వదిలేస్తారా అని అడిగాడు. దానికి సమాధానంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు, ఏమిట్రా నువ్వు కూడా ముస్లిం అయిపోయావా, నువ్వు కూడా ముహమ్మద్ దీన్ని తీసుకున్నావా, ఎలా మాట్లాడుతున్నావు అని కొంచెం గద్దించి మాట్లాడారు ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, ముందు నీకు చంపాలి, తర్వాత అక్కడికి ఆయన చంపాలి అనే రకంగా సమాధానం ఇచ్చారు. ఆ వ్యక్తి నిజంగానే ముస్లింలు అయ్యారు, రహస్యంగా అయ్యారు, ఇంకా ఎవరికి తెలియదు. ఆయన అన్నాడు, ఓ ఉమర్, నా విషయం తర్వాత ముందు నీ ఇంటి పరిస్థితి చూసుకోవాలి. నా ఇంటి పరిస్థితి ఏమిటి? నీ చెల్లెలు భర్త వారు ముస్లిం అయ్యారు కదా. ఇది వినగానే కోపం ఆపుకోలేక ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు చెల్లెలు ఫాతిమా బిన్తె ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇంటికి పోయారు, రదియల్లాహు అన్హా గారి ఇంటికి పోయారు. అక్కడ ఖబాబ్ బిన్ అరత్ రదియల్లాహు అన్హు ఉన్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ చెల్లెలు ఫాతిమా, మరి ఫాతిమా యొక్క భర్త సయీద్ బిన్ జైద్, ఈ ముగ్గురు ఉన్నారు. అంటే ఖబాబ్ బిన్ అరత్ రదియల్లాహు అన్హు వారిని అప్పటికి ఎంతవరకు ఖురాన్ వాక్యాలు ఆయతులు అవతరించాయో, ఎన్ని సూరాలు అవతరించాయో వాటిలో కొన్నింటిని నేర్పిస్తున్నారు. వారి చేతిలో ఉన్న ఆ ఖురాన్ యొక్క కొన్ని సూరాలలో ఒక సూర తాహా ఉంది, అది వారు నేర్పిస్తున్నారు. భార్యాభర్తలకి ఖబాబ్ బిన్ అరత్ రదియల్లాహు అన్హు నేర్పిస్తున్నారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు తలుపు తట్టారు, ధనధన అని. ఫాతిమా రదియల్లాహు అన్హా తెలిసిపోయింది మా అన్నయ్య అని చెప్పి ఖబాబ్ బిన్ అరత్ గారిని ఇంటి వెనక భాగంలో ఒక చోట కనపడకుండా దాముకొంచి చెప్పేశారు. ఆ ఖురాన్ యొక్క సూరా యొక్క భాగాలు అవి కూడా ఒక చోట దాచేశారు. అప్పుడు తలుపు తట్టారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు లోపలికి వచ్చి, ఏం శబ్దం అది, ఏం చదువుతా ఉన్నారు మీరు? ఏమీ లేదే, లేదు చదువుతా ఉన్నారు, నేను విన్నాను అని చెప్పి సయీద్ బిన్ జైద్ని కొట్టడం మొదలెట్టారు. బాగా కొట్టారు. ఆ తర్వాత కత్తి తీసుకొని గట్టిగా కొట్టబోయేటప్పుడు చెల్లెలు ఫాతిమా బిన్తె ఖత్తాబ్ రదియల్లాహు అన్హా అడ్డొచ్చారు. అడ్డు వస్తే తలకు ఇంకో చోట తగిలి ఫుల్ బాగా గాయం తగిలి బాగా రక్తం వచ్చేస్తాం. అప్పుడు ఫాతిమా రదియల్లాహు అన్హా, అన్నయ్య, అవును, నేను అల్లాహ్ను విశ్వసించాను, సత్య ధర్మాన్ని విశ్వసించాను, కలిమ పఠించాను, ముస్లిములు అయ్యాను, ఏం చేస్తున్నా చేసుకో, మా శరీరం నుంచి నువ్వు ప్రాణం తీసుకోగలవు కానీ విశ్వాసాన్ని తీసుకోలేవు. ప్రాణం పోయినా సరే విశ్వాసిగా జీవిస్తాము, విశ్వాసిగానే మరణిస్తాము. ఇంత కఠినంగా సమాధానం చెప్పేసి ఫాతిమా బిన్తె ఖత్తాబ్ రదియల్లాహు అన్హా నోట ఈ మాట విని ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఆశ్చర్యపడిపోయారు. ఇంత శక్తి ఉందా, ఇంత బలం ఉందా నీ ముహమ్మద్ బోధనలలో, ఖురాన్ వాక్యాలలో
ఆయతులలో అది ఏమిటి చదువు అని చెప్తే సారాంశం సూర తాహాలోని తాహా మా అన్జల్నా అలైకల్ ఖుర్ఆన లితష్కా ఇల్లా తద్కిరతల్ లిమన్ యఖ్షా తన్జీలం మిమ్మన్ ఖలకల్ అర్ద వస్సమావాతి ఉలా అర్రహ్మాను అలల్ అర్షి ఇస్తవా లహు మా ఫి సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా వమా తహత తరా. ఈ విధంగా అల్లాహు లా ఇలాహ ఇల్లాహు లహుల్ అస్మాఉల్ హుస్నా ఇలాంటి సూర తాహాలోని ప్రారంభమైన కొన్ని ఆయతులు చదివి వినిపించారు. ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఖురాన్లోని ఈ ఆయతులు విని వణికిపోయారు. అరబి వచ్చేవారు కదా, వణికిపోయి సుబ్హానల్లాహ్ అని చెప్పి ఆ తర్వాత దైవ ప్రవక్త శాస్త్రం దగ్గరికి పోయారు, ఇస్లాం స్వీకరించారు. ఎప్పుడైతే మహాప్రవక్త ముహమ్మద్ శాస్త్రం దగ్గరికి పోయి ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఇస్లాం స్వీకరించారు, ఏ రోజైతే ఇస్లాం స్వీకరించారో ఆ రోజు ఆ దారి అర్హం లోపల అల్లాహు అక్బర్ తక్బీర్ ఎంత గట్టిగా పలికారంటే మక్కా వీధి వీధిలో ఆ శబ్దం వినిపించింది. అంటే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ద్వారా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ధైర్యాన్ని, బలాన్ని, గౌరవాన్ని ప్రసాదించాడు ఇస్లాం మరియు ముస్లింలకి. ఇది ఈ విధంగా ఓ ప్రక్కన దైవ ప్రవక్త సల్లల్లాహు దుఆ, ఓ ప్రక్కన చెల్లెల్ని కొట్టడం, చెల్లెలు ఆ విధంగా ప్రసంగం ఇవ్వటం, ఖురాన్ చదివించి వినిపించటం. ఈ విధంగా ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారు ఇస్లాం స్వీకరించారు. ఆ తర్వాత ఎప్పుడైతే సూర తాహా ఆయతులు విన్నారో ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు ఫాతిమా బిన్తే ఖత్తాబ్ చెల్లెల ద్వారా అర్థమైపోయింది. ఇప్పుడు ఖబ్బాబ్ బిన్ అరత్ రదియల్లాహు అన్హు ఇంకా దొంగచాటుగా ఉన్నారు కదా, భయపడిపోయి వాళ్ళు వచ్చేసారు. వచ్చి ఓ ఉమర్, అల్హమ్దులిల్లా, నిన్నే నేను విన్నాను దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థించారు, అల్లాహుమ్మ అఇజ్జల్ ఇస్లామ బి అహది రజులైని అమ్మా ఇబ్ను హిషామ్ వ అమ్మా ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నిన్నే ప్రవక్త గారు దువా చేశాడు, ఈ రోజు నీ మనసు మారిపోయింది, సన్మార్గం నీకు దక్కింది, హిదాయత్ అల్లాహ్ నీకు ప్రసాదించాడు. అభిమాన సోదరులారా, చెప్పటం ఏమిటంటే ఈ రోజు నా సీరత్ ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా గురించి కాకపోతే ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా మూలంగానే, ముఖ్యమైన కారణమే ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు గారు కూడా ఇస్లాం స్వీకరించారు. అంటే ఫాతిమా బిన్తే ఖత్తాబ్ స్త్రీ తక్కువ అంచనా వేయకూడదు. అందుకే ఇస్లాంలో ఈ ఈ విధంగా హెచ్చుతగ్గులు లేవు, సమాన హక్కులు ఉన్నాయి. దైవ ప్రవక్త సెలవిచ్చారు, తలబుల్ ఇల్మి ఫరీదున్ అలా కుల్లి ముస్లిం. ప్రతి ముస్లిం స్త్రీ అయినా పురుషుడైనా ధర్మ జ్ఞానాన్ని నేర్చుకోవటం విధి, తప్పనిసరి, ఫర్ అన్నారు. ఈ విధంగా సహాబియాత్ ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా యొక్క పేరు గొప్ప గొప్ప సహాబియాత్లలో వస్తుంది. దురదృష్టవశాత్తు ఆవిడ గురించి చాలా వివరంగా సీరత్ పుస్తకాలలో లేదు. అభిమాన సోదరులారా, ఈ విధంగా ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా ప్రారంభ కాలంలోనే ఇస్లాం స్వీకరించారు. బలమైన విశ్వాసం, ఇస్లాంలో స్థిరత్వాన్ని అంటే చాలా బలంగా ఉండింది. భార్యాభర్తలు ఇద్దరు. ఆ తర్వాత ఎప్పుడైతే అల్లాహ్ ఆజ్ఞ ప్రకారం మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసి వచ్చారు, అప్పుడు ఫాతిమా బిన్తే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా అలాగే భర్త సయీద్ బిన్ జైద్ రదియల్లాహు అన్హు వారిద్దరు హిజ్రీ శకం 13వ సంవత్సరం, హిజ్రీ శకం కాదు 13వ సంవత్సరంలో, నబువత్ 13వ సంవత్సరం మక్కా నుండి మదీనాకి హిజ్రత్ చేసి వచ్చారు. మదీనాలో ఎక్కడ ఉండాలి? అబూ లుబాబా అన్సారీ రదియల్లాహు అన్హు యొక్క ఇంట్లో వారు ఉన్నారు కొన్ని రోజుల వరకు.
అమర్ బిల్ మారూఫ్ వనహి అనిల్ మున్కర్, మంచిని పెంపొందించాలి, చెడుని ఆపాలి. దీనిని చాలా వారు ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా. అమర్ బిల్ మారూఫ్, మంచిని చెప్పాలి, ఆదేశించాలి, ప్రచారం చేయాలి. వనహి అనిల్ మున్కర్, చెడుని ఆపాలి, ఖండించాలి. ఇబ్నే అసీల్ ప్రకారంగా ఆవిడకి ఒకే ఒక కొడుకు, ఆయన పేరు అబ్దుల్ రహమాన్. హాఫీజ్ ఇబ్నే అబ్దుల్ బర్ 4 కొడుకులని వివరించారు. అబ్దుల్లా, అబ్దుల్ రహమాన్, జైద్ మరియు అస్వద్ అని. దుర్రే మన్సూర్ ఈ పుస్తకం ఆధారంగా అన్నయ్య ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హాకి అన్నయ్య అయిన ఉమర్ బిన్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు యొక్క ఖిలాఫత్ కాలంలో పరమపదించారు ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా. అభిమాన సోదరులారా, ఇవి క్లుప్తంగా కొన్ని విషయాలు ఫాతిమా బింతే ఖత్తాబ్ రదియల్లాహు అన్హా గురించి నాకు ఎంతవరకు తెలిసిందో కొన్ని పుస్తకాల ఆధారంగా ఆ విషయాలు నేను వివరించాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. మీకు కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. మనందరికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సహాబీలు, సహాబియాతులు వారందరి జీవితాలను చదివి వారిని ఆదర్శంగా తీసుకొని జీవించే సద్బుద్ధిని అల్లాహ్ మనందరిని ప్రసాదించుగాక. ఆమీన్. వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.